వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్టాస్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు మన అమరావతిలోని ఐకానిక్ టవర్స్ వన్లో అయిన 1-2 టవర్స్ వద్ద ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయో ఒకసారి చూద్దామండి. చూడండి, ఇది ఇక్కడ ఈ కంప్రెషన్ని మిషన్ తీసుకెళ్తుంది. చూడండి, ఇదంతా కూడా వర్క్స్. దీనికి సంబంధించిన ఐరన్ బీమ్స్ కూడా ఇక్కడ అన్ని లోడ్ వేసి ఇక్కడ ఉన్నాయి. ఇక ఈ వీడియోలోకి వస్తే, ఈ టవర్ 1 దగ్గర ఈ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు నిర్మించారండి. ఇంకా కొంచెం గ్యాప్లు ఉన్నాయి. దానికోసం ఈ షెంటరింగ్ వర్క్స్, రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తూ ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారు. చూడండి, ఆల్రెడీ ఇక్కడ లోపల ఈ కార్మికులు అందరూ వీళ్ళు వర్క్స్ అన్నీ చేస్తున్నారు. ఆ లోపల పోడియం వర్క్స్లో కూడా వర్క్ జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మీరు చూడండి, నిశ్చితంగా గమనిస్తే ఇక్కడ వర్కర్స్ ఈ సెంటరింగ్ పోడియం వర్క్స్ అవన్నీ చేస్తున్నారు. చూడండి, రిటైనింగ్ వాల్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. ఇదంతా కూడా రిటైనింగ్ వాల్ అండి. ఆల్రెడీ గత వీడియోలో మనం చూసినప్పుడు ఇది అసలు రిటైనింగ్ వాలే లేదు. ఇప్పుడు దీన్ని ఒక హైట్ లెవెల్కు పెంచారు. ఇంకా దాని నుంచి ఇంకా హైట్కి పెంచడానికి వర్క్స్ చేస్తున్నారు. ఇక్కడ లోపల పోడియంలో ఏదైతే చూడండి, అంతా ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ప్లస్ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి, భారీ ఎత్తున ఇవన్నీ కూడా టవర్ 1 దగ్గర జరిగే వర్క్స్ అండి. చూడండి, చాలా వరకు ఇక్కడ పోడియం వర్క్స్ డే వర్క్స్ చేస్తున్నారండి. కాంక్రీట్ వర్క్స్ చూడండి, ఇదంతా కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారు పెద్ద ఎత్తున. చూడండి, అక్కడంతా కూడా లోపల ఈ ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. యువతల పక్కన ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో ఆ రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన వర్క్స్ కూడా చేస్తున్నారు. ఇది ఈ టవర్ 1ని షాపూర్ పాలంజీ వారు నిర్మిస్తున్నారండి. చూడండి, ఇదంతా కూడా దానికి సంబంధించిన విషయం అండి. ఎలా జరుగుతున్నాయి చూడండి. ఇక్కడ వర్కర్స్ చూడండి, ఈ షట్టర్స్ వర్క్ చేస్తున్నారు ఈ రిటైనింగ్ వాల్ కోసం. ఇదంతా కూడా ఇక్కడ దాకా చాలా వరకు ఈ ఒక లెవెల్ వరకు ప్రస్తుతానికి ఈ రిటైనింగ్ వాల్ కంప్లీట్ అయింది. మిగతాది కూడా కంప్లీట్ చేయడానికి ఇక్కడ షట్టరింగ్ వర్క్స్ ప్లస్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, గ్యాప్ కొంచెం ఉంచారు. ఎందుకంటే ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ కోసం ఏదైతే బూమ్ ప్రెషర్ మిషన్ పైన నుంచి వస్తుంది కదా, ఇలాగా ఈ మిషన్ కోసం అక్కడ గ్యాప్ ఉంచారండి. అక్కడి నుంచి ఏదైతే ఇక్కడ లోపల కాంక్రీట్ వర్క్స్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కోసం ఇలా ఈ తాలాస్తు ప్లస్ బూమ్ ప్రెషర్ మిషన్తో టవర్ 1 దగ్గర లోపల ఏదైతే పోడియం ఏరియా రిటర్నింగ్ వాల్స్ వర్క్స్ చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా ఇక్కడ టవర్ 1కి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ అండి. చూడండి, ఇదంతా కూడా చూడండి, ఇక్కడ నాన్ టవర్ ఏరియాలో పోడియం వర్క్స్ జరుగుతున్నాయి. ప్లస్ రిటైనింగ్ వాల్ వర్క్స్ కూడా చాలా వరకు జరుగుతున్నాయండి. చూడండి, ఈ మూవబుల్ క్రేన్తో ప్లస్ ఏదైతే ఈ టవర్ క్రేన్తో ఇక్కడ నోట్స్ కూడా ఫిక్స్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకో టవర్ క్రేన్ కూడా ఫిక్స్ చేయడానికి దానికి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా ఇక్కడ డంప్ చేస్తున్నారు. చూడండి, కనిపించేది ఆ టవర్ క్రేన్కి సంబంధించిన పార్ట్ అండి, పార్ట్స్. చూడండి, ఇదంతా కూడా ఎంత హెవీగా ఉన్నాయో చూడండి. ఇది టవర్ 1 అని కనిపించేది దూరంగా, ఇది రిటైనింగ్ వాల్ అండి. ఏదైతే టవర్ 2 దగ్గర ఈ సైడ్ రిటైనింగ్ వాల్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నారు. ఈ టవర్ 2 దగ్గర ఆల్రెడీ చూడండి, ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ ఫిక్స్ చేశారు. ఆల్రెడీ ఫిక్స్ చేసి దాని తర్వాత కూడా ఈ డైరెక్ట్ టవర్కి ఈ బీమ్స్ అటాచ్ చేస్తారు ఈ నోట్స్ ద్వారా. చూడండి, అంతా కూడా ఇటు సైడ్ అయితే ఈ టవర్ సైడు ఇక్కడ రిటైనింగ్ వాల్ వర్క్ చాలా వరకు కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, మొత్తం ఇంకా కూడా ఎక్స్ట్రా వర్క్స్ చేస్తున్నారు. ఇదంతా కూడా డయాగ్రిడ్ కాలమ్స్ ప్లస్ బీమ్స్ అటాచ్ చేస్తున్నారు దానికి, ఏదైతే టవర్కి. చూడండి, ఇదంతా కూడా ఫిక్స్ చేశారు ఆల్రెడీ. ఇక్కడ కనిపించే ఈ భారీ గుంత ఈ టవర్ క్రేన్ కోసం ఆల్రెడీ ఫౌండేషన్ వర్క్స్ అవన్నీ చేస్తున్నారండి. ఇవన్నీ డయాగ్రిడ్ కాలమ్స్ అన్నీ ఫిక్స్ చేసి ఇక్కడ కొన్ని డయాగ్రిడ్ కాలమ్స్ కనిపిస్తున్నాయి చూడండి.
వీటికి ఆల్రెడీ ఈ కాలమ్స్ మీద నోట్స్ ఫిక్స్ అయ్యి ఆ నోట్ మీద కూడా మళ్ళీ కాలమ్స్ ఫిట్ చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా టవర్ 2 దగ్గర వర్క్స్ అండి ఇవన్నీ కూడా. ఇక్కడ ఆల్రెడీ ఏసిఎస్ టెక్నాలజీతో టవర్ హైట్ని చాలా ఫాస్ట్గా పెంచుతున్నారండి. ఇదంతా కూడా నాన్ టవర్ ఏరియా. ఇక్కడ ఐరన్ వర్క్స్ చాలా హెవీగా కూడా జరుగుతున్నాయండి మొత్తం. ఇంకా ఇది కనిపించేది టవర్ 1 అండి. ఈ టవర్ 1 చుట్టుపక్కల క్రేన్లతో చాలా భారీ ఎత్తున ఈ టవర్ 1 నోట్ ఫిక్సింగ్ వర్క్స్ మరియు ఏసిఎస్ టెక్నాలజీతో ఆటో క్లైంబింగ్ సిస్టమ్తో వర్క్ లోడ్ జరుగుతున్నాయి చాలా భారీ ఎత్తున. చూడండి, ఇదంతా కూడా ఈ టవర్ 1 సంబంధించిన వర్క్స్ అండి. నోట్స్ ఆల్రెడీ ఫిట్ చేశారు. ఒక పక్క కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. చూడండి, ఇలా నోట్స్ ఫిట్ చేసి పైన కూడా కాలమ్స్ మళ్ళీ యాడ్ చేస్తున్నారు. ఇదంతా టవర్ పక్కన ఉండే ఏరియా అండి. చూడండి, అంతా కూడా టవర్ 1 టవర్ 2 ప్రాంతం. మన ఐకానిక్ టవర్స్లో చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే 3, 4, 5 టవర్స్ లాగానే ఈ 1, 2 టవర్స్ దగ్గర కూడా చాలా ఫాస్ట్గా వర్క్స్ ఊపందుకున్నాయండి. చూడండి, ఆ ఎదురుగా కనిపించే ఆల్రెడీ డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ ఫిక్స్ చేశారు ఆల్రెడీ. ఈ నాన్ టవర్ ఏరియాలో ఏదైతే పోడియం వర్క్స్ కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా భారీ ఎత్తున చేపట్టారండి ఇక్కడ. ఇదంతా కూడా ఈ టవర్ క్రేన్కి సంబంధించిన మెటీరియల్ ఇదండి కనిపిస్తుంది. టవర్ 1 ఆల్రెడీ నోట్స్ అన్నీ ఫిక్స్ చేశారు. అక్కడ వర్క్ చేస్తున్నారు చూడండి. ఇటు సైడు టవర్ బ్యాక్ సైడ్ కూడా నోట్స్ ఫిక్స్ చేసి వాటి మీద కాలమ్స్ కూడా ఫిట్ చేస్తున్నారు. ఆ వర్క్ జరుగుతుంది. కాలమ్స్ ప్లస్ ఏది టవర్కి ఈ బీమ్స్ అటాచ్ చేస్తున్నారండి. చూడండి, అంతా కూడా ఈ టవర్ క్రేన్కి సంబంధించిన వర్క్స్ చూడండి. ఇక్కడ టవర్ 1 దగ్గర క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఈ టవర్ మీద డయాగ్రిడ్ కాలమ్స్ మీద బీమ్స్ నోట్స్ అవి ఫిట్ చేస్తున్నారు చూడండి. అన్నీ కూడా వర్క్ చూడండి. దానికి సంబంధించిన కార్మికులు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంజనీర్స్ వాళ్ళందరూ కూడా అక్కడ దగ్గరుండి ఈ వర్క్ చేస్తున్నారు చూడండి. అంతా కూడా దాన్ని క్రేన్తో పట్టుకొని అక్కడ వర్క్స్ చేస్తున్నారు. ఇది డయాగ్రిడ్ కాలమ్స్ ఆల్రెడీ నోట్స్ ఫిట్ చేసి ఇక్కడ కూడా దానికి సంబంధించిన వర్క్స్ అన్ని చేస్తున్నారండి. ఈ టవర్ 1 దగ్గర ఆల్రెడీ కొన్ని డయాగ్రిడ్ కాలమ్స్ యాడ్ చేసి దాని మీద నోట్స్ ఫిట్ చేశారు. కొన్ని వరకు ఇంకా ఫిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ పైన ఇది షట్టరింగ్ వర్క్స్ ప్లస్ ఏసిఎస్ టెక్నాలజీతో టవర్ హైట్ని పెంచే క్రమంలో పైన కూడా షట్టర్స్ వర్క్ జరుగుతుందండి. చూడండి, ఇదంతా కూడా ఇది చూడండి ఎలా ఉందో. ఇది టవర్ 2 అండి. ఇది టవర్ 2 దగ్గర కూడా వర్క్స్ కూడా చాలా ఊపందుకున్నాయి. టవర్ 1, 2 దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వర్క్స్ అన్నీ కూడా ఒక లెవెల్లో జరుగుతున్నాయి. ఈ 2 టవర్స్ కూడా షాపూర్ పలంజీ గారు నిర్మిస్తున్నారండి. చూడండి, ఇదంతా కూడా ఇక్కడ దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ. ఇక ఈ టవర్ 1 దగ్గర 2 దగ్గర ఇది టవర్ 2 అండి. టవర్ పైన ఏదైతే ఈ కార్మికులు మొత్తం షట్టరింగ్ వర్క్స్ చేసి అక్కడ మొత్తం టవర్ లెవెల్ పెంచే క్రమంలో ఇక్కడ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో చేసే టైంకి నైట్ అయింది 6:30. ఆ టైంకి ఆల్రెడీ ఫ్లడ్ లైట్లు వెలుతురులో ఇక్కడ వర్క్స్ చేస్తున్నారు చూడండి. ఇలా ఈ టవర్ 1, 2 దగ్గర కూడా డే అండ్ నైట్ వర్క్స్ చాలా ఫాస్ట్గా వేగంగా జరుగుతున్నాయండి చూడండి. అన్నీ కూడా దానికి సంబంధించిన వర్క్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి అమరావతి డెవలప్మెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్, జై అమరావతి.